నీ కృప నా కన్నులెదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని ప్రియమైన సహోదరి సహోదరుడా, చాలా చక్కగా వాక్యం మనతో మాట్లాడుతున్నది. కన్నుల ఎదుట కృప నుంచుకొని ఉన్నానని దావీదు గారు తెలియపరుస్తున్నారు. కృప అనగా అర్హత లేని వారికి అర్హతనిచ్చిందే ఆ కృప. నేను కూడా యేసు రక్తంలో కడవబడి రక్షణ పొంది ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయనపై నమ్మకం ఉంచి ముందుకు సాగినటువంటి వారికి ఆయన కృప మెండుగా నిండుగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఆ కృప ఉన్నప్పుడే ఆ సత్యం అనగా దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని అనుసరించే వారికి మార్గం అనేది చక్కగా కనపడుతున్నట్లు దావీదు గారు కొనసాగుతున్నట్లు వాక్యం మనకు సెలవిస్తుంది. నీవు నేను ఈ రీతిగా నడుచుకున్నట్లు